కుమార్ దోవల్. మన దేశంలో కామన్ మ్యాన్ కు పెద్దగా పరిచయం లేని ఈ పేరంటే ఇప్పుడు పక్కనే ఉన్న పాకిస్తాన్ ఉలిక్కి పడుతోంది. చైనాతో చేతులు కలుపుతూ అగ్రరాజ్యంతో అన్ని విషయాలు పంచుకుంటూ ఆఫ్ఘన్ తో కొత్త తంత్రాలకు తెరతీస్తూ ఇండియాను కవ్విస్తోన్న పాకిస్తాన్ కు ఇప్పుడు దోవల్ పక్కలో బల్లెంలా మారారు. జాతీయ భద్రతకు సంబంధించిన పలు కీలక విషయాల్లో ఎంతో ప్రోగ్రెసివ్ గా ఉండే దోవల్ ఇప్పుడు బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా విషయంలో తీసుకున్న కీలక నిర్ణయం అమెరికాకు చెమటలు పట్టిస్తోంది. ఇంతకీ ఇండియా అంటే ఏడ్చే అగ్రరాజ్యాలకు అజిత్ దోవల్ పక్కలో బల్లెంలా ఎలా మారారు? ఇంతకీ ఈ ఇండియన్ జేమ్స్ బాండ్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? వాచ్ దిస్ పీపుల్స్ వాయిస్ ఎక్స్క్లూజివ్. అజిత్ దోవల్ సంప్రదాయ కుటుంబంలో ఉత్తరాఖండ్ లో జన్మించిన దోవల్ ఐపీఎస్ అధికారిగా తన కెరీర్ ను ప్రారంభించినప్పటి నుంచి అన్ని సంచలనాలే నమోదు చేశారు. 1988లో పంజాబ్ లోని అమృత్సర్ దేవాలయంలో ఆపరేషన్ బ్లూ థండర్ లో భాగంగా రిక్షావాడి వేషంలో వెళ్లి ఉగ్రవాదులను పట్టించి ప్రపంచానికి ఇండియన్ జేమ్స్ బాండ్ గా పరిచయమయ్యారు దోవల్. ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. పాక్ లో భారత దౌత్యవేత్తగా ఎక్కువ కాలం పనిచేసిన అనుభవం, భారత విమానాలను పలుసార్లు హైజాక్ నుంచి తప్పించడం, ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ గా పలు ఆపరేషన్స్ ను సమర్థవంతంగా డీల్ చేయడం అజిత్ దోవల్ ను ప్రత్యేకంగా నిలబెట్టాయి. మోదీ ప్రధాని అయ్యాక దోవల్ భారత జాతీయ భద్రతా సలహాదారుగా నియమించడం ఒక కీలక పరిణామమని చెప్పొచ్చు. అప్పటి నుంచి భారత రక్షణ రంగానికి పెను సవాల్గా మారిన పాక్ ప్రేరేపిత ఉగ్రవాదానికి, చైనా భారత్ పై విసురుతున్న సవాళ్లకు దోవల్ తన స్టైల్లో ఇచ్చిన సమాధానం భారత్ పై కన్నేసిన పలు దేశాలకు నిద్ర లేకుండా చేస్తుందన్నది వాస్తవం. వ్యూహాలు రచించడంలో దోవల్ది మాస్టర్ బ్రెయిన్. భారత భూభాగంలోకి చొచ్చుకొని వచ్చి నిద్రిస్తున్న జవాన్లపై కాల్పులు జరిపిన పాకిస్తాన్ కు సరైన సమాధానం చెప్తూ సర్జికల్ స్ట్రైక్ చేసి జాతి మొత్తం గర్వించేలా చేయడం వెనుక దోవల్ వ్యూహమే ఉంది. భారత్ అభివృద్ధికి ఆటంకంగా మారి పాకిస్తాన్ కు సైతం చేయూతనందిస్తూ భారత్ కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్న చైనాను కంట్రోల్లో పెట్టగలిగేంత ధైర్యం దోవల్ది. పఠాన్ కోట్ లక్ష్యంగా విరుచుకుపడ్డ ఉగ్రసేనను క్షణాల్లో కట్టడి చేయగల తెగువ ఈ ఇండియన్ జేమ్స్ బాండ్ది. ఆయన భద్రతా సలహాదారుగా నియమితులైన తర్వాత పాక్ లో తలదాచుకున్న దావూద్ ఆఫ్ఘన్ కు పారిపోయాడంటేనే దోవల్ ఏ స్థాయిలో పాక్ కు నిద్ర లేకుండా చేశాడనేది ఊహించొచ్చు. పాక్ ను డిమారలైజ్ చేసేందుకే దోవల్ కు ఈ పదవిచ్చారని పాక్ మీడియా పుంఖాలుగా కథనాలిచ్చిందంటేనే దోవల్ పాక్ ను ఎంత భయపెట్టారో అంచనా వేయొచ్చు. 2018లో పాక్ కు చిక్కిన ఇండియన్ గూఢాచారి కులభూషణ్ జాదవ్ ను పాక్ చెర నుంచి తప్పించేందుకు దోవల్ ఎలాంటి సాహసం చేశారో తెలిసిందే. దేశాన్ని అంతర్గత దాడుల నుంచి రక్షించుకునేలా అన్ని రాష్ట్రాలను కేంద్రానికి కనెక్ట్ చేస్తూ ఏర్పాటైన పంచతంత్ర వ్యవస్థ వెనుక ఉన్న మాస్టర్ బ్రెయిన్ కూడా దోవల్దే. ఈ క్రమంలోనే దోవల్ కు మోదీ కేబినెట్ సెక్రటరీ పోస్ట్ ఇవ్వడంతో ఆయన బాధ్యత మరింత పెరిగింది. జమ్మూ కశ్మీర్ లో ఆర్టికల్ 370ని రద్దు చేయడం అనేది మోదీ ప్రభుత్వం చేసిన పెద్ద సాహసమే. ఈ చర్య చేపట్టక ముందు కశ్మీర్ లో గ్రౌండ్ రియాలిటీని అనలైజ్ చేయడం, చేసిన తర్వాత ఎలాంటి హింస చెలరేగకుండా చర్యలు చేపట్టడం, ప్రస్తుతం జమ్మూలో ప్రశాంత వాతావరణం క్రియేట్ అయ్యేలా చేయడం, ఏళ్ల తరబడి హింసకు చెక్ పెట్టడం, ఇవన్నీ ఒక్కడి వల్ల సాధ్యమా అంటే అవును, ఆ ఒక్కడే అజిత్ దోవల్ అని ప్రతి ఇండియన్ ధైర్యంగా చెప్పుకోవచ్చు. ఇక ప్రస్తుతం ప్రపంచాన్ని కుదిపేస్తున్న బంగ్లా ఎపిసోడ్ వెనుక అగ్రరాజ్య అరాచక వ్యూహాలు ఉన్నాయనేది అందరికీ తెలిసిందే. అలాంటి క్లిష్ట పరిస్థితి నుంచి హసీనాను సేవ్ చేసి క్షేమంగా ఇండియాకు రప్పించి అంతే క్షేమంగా హసీనాకు భద్రత కల్పించడం, ఈ వ్యూహాల వెనుక ఉన్నది కూడా మన జేమ్స్ బాండ్ దోవల్ అంటే అతిశయోక్తి కాదు. హసీనాపై ఏగవాలకుండా వార్ ఫైటర్స్ ను సాయంగా పెట్టి ఇండియాకు తీసుకొచ్చిన అజిత్ ధైర్యాన్ని చూసి అంతటి అభిమానులు కూడా అగ్రరాజ్యం ప్రత్యర్థి దోవల్ వ్యూహాన్ని చూసి ఆహా అనకుండా ఉండలేకపోయింది. తమలాగే ఇండియా సైతం నాశనం కావాలనుకునే పాక్ కూడా ఈ ఒక్క ఎపిసోడ్ తో ఉలిక్కి పడింది. తన డ్యూటీ చేసే క్రమంలో తాను రిక్షావాడినయ్యానా లేకుంటే భిక్షగాడిలా మారానా అనేది కూడా లక్ష్య పెట్టని దోవల్ ముందు ఇప్పుడు చాలా లక్ష్యాలే ఉన్నాయి. అనుక్షణం ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూ అంతర్జాతీయ వేదికలపై కూడా హడావుడి చేస్తున్న పాక్ ను ఏకాకిని చేయడం, క్షణం క్షణం కవ్విస్తున్న చైనా, శ్రీలంక, మయన్మార్ లాంటి దేశాలను నిలువరించి భారత్ సూపర్ పవర్ అంటే ఏంటో తెలియజెప్పడం, అనుక్షణం ఉగ్రదాడులతో విసిగిపోయిన భారత్ సైన్యంలో జవసత్వాలు నింపడం,
మీడియాకు చిక్కకుండా, ప్రచారాన్ని కోరుకోకుండా 70 ఏళ్ల పైబడిన వయసులో కూడా దేశ భద్రత కోసం అనుక్షణం ఆలోచించే ధోవల్ ఇండియన్ ఆర్మీకే కాదు, ఇండియాకు కూడా పెద్ద ఎసెట్ అనడంలో అతిశయోక్తి లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్